Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Aero Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో అందులో భాగంగా ఆల్రెడీ నేను ప్రతి ఒక్క లెసన్ అనేది కంప్లీట్ చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈవెన్ 6th క్లాస్ న్యూ సిలబస్ కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. సో మీకు ఏ లెసన్ కావాలన్నా కూడా నా ఛానల్ పైన టచ్ చేశారు అని అంటే కింద నా నేమ్ ఉంది కదా యారవ వెంకటేష్ అని. సో దానిపైన టచ్ చేశారంటే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో పైన మీరు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే క్లాస్ వైజ్గా సపరేట్ మీకు ఫోల్డర్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్లస్ గ్రామర్ కూడా మీకు సపరేట్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు నా వీడియోస్ ఏవి కావాలన్నా కూడా నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఆల్రెడీ మనం లెసన్స్ అన్నీ చెప్పుకున్నాము. బట్ టెక్స్టువల్ గ్రామర్ ఏదైతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటుందో ఆ గ్రామర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, సో అందులో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ మనకు కంప్లీట్ అయింది 7th క్లాస్లో. ఈరోజు మనం సెకండ్ యూనిట్ టెక్స్టువల్ గ్రామర్ని చూడబోతున్నాం. సో మీ అందరికీ నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో మీకు బాగా వినిపించడం కోసం మీరు ఇయర్ ఫోన్స్ అనేది యూస్ చేస్తే మీరు నా వీడియోస్ వాచ్ చేసేటప్పుడు సో ఇంకా చక్కటి ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందవచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ సెకండ్ యూనిట్. సివి రామన్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇండియాకే గర్వకారణం సివి రామన్ గారు, చంద్రశేఖర్ వెంకట రామన్ గారు. సో ఎవరైతే రామన్ ఎఫెక్ట్ని ఇన్వెంట్ చేశారో ఆయన గారు. సో ఆయన రామన్ ఎఫెక్ట్ని ఇన్వెంట్ చేయడానికి అతనికి అయినటువంటి ఖర్చు 200 రూపీస్ మాత్రమే. సో 200 రూపాయల కాస్ట్ ఉండేటటువంటి ఒక ఎక్విప్మెంట్ని యూస్ చేసి అతను రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడనమాట. సో అంతేకాదు ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న దానికి గాను అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని సో ఇక్కడ చూడండి సో నైట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్గా ప్రకటించారనమాట అతన్ని. సో ఈ విధంగా చాలా గౌరవాలు అనేవి అతనికి లభించాయి. అంతేకాదు ఇతనికి ఇతర సైంటిస్టులకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే టోటల్ కంప్లీట్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇతని ఇండియాలోనే జరిగింది. ఫారెన్లోకి వెళ్ళి చదవలేదు. సో ఇండియాలోనే చదివి ఇండియాలో కంప్లీట్ చేసుకునే ఎడ్యుకేషను నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఒకే ఒక్క ఇండియన్, మొట్టమొదటి ఇండియన్ సివి రామన్ గారు మాత్రమే. దట్ టు సైన్స్లో ఏషియన్ మన కాంటినెంట్లో మొత్తం మీద సైన్స్ పరంగా నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి సివి రామన్ గారు. సో అంత గొప్ప వ్యక్తి గురించి మనం ఈ లెసన్లో చూసాము. సో మీకు ఈ లెసన్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ఇస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేశారంటే ఆ లెసన్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు ఆ వీడియో కూడా వాచ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లోసరీ ఆల్రెడీ నేను లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను. లాస్ట్ ఇన్ థాట్స్ అంటే ఆలోచనలో పడిపోవడం. ట్రాన్స్పరెంట్ మీన్స్ పారదర్శకంగా, అంటే ఈ పక్క నుంచి వస్తే ఆ పక్క కనిపించేటట్టుగా ఉండడం అనమాట. అండ్ సొఫిస్టికేటెడ్ మీన్స్ అడ్వాన్స్డ్ అండ్ క్యాపబుల్, బాగా సమర్థవంతమైనటువంటి. సొఫిస్టికేటెడ్ మీన్స్ ఎక్విప్మెంట్ మీన్స్ మనం ఏదన్నా ఒక పరీక్ష చేసేటప్పుడు యూజ్ చేసేటటువంటి ఒక పరికరం కావచ్చు. అండ్ మోడిఫికేషన్ అంటే చేంజెస్, మార్పులు. అండ్ డిస్కవరీ అంటే కనుక్కోవడం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ సంథింగ్ దట్ వాస్ నాట్ నోన్ అబౌట్ బిఫోర్, ఇంతకుముందు ఎవరికి తెలుసుండకపోవడాన్ని కనుక్కోవడం అనమాట. అండ్ రెడ్ లెటర్ డే అంటే అన్ ఇంపార్టెంట్ డే, చాలా ముఖ్యమైన రోజు. అండ్ సర్జియన్, సో ఏ డాక్టర్ హూ ఈస్ ట్రైన్ టు పర్ఫార్మ్ సర్జరీ, ఆపరేషన్స్ చేయడానికి అనువైనటువంటి డాక్టర్ అనమాట, దాంట్లో ప్రావీణ్యం పొందినటువంటి డాక్టర్. అబ్రాడ్, ఇన్ ఆర్ టు ఏ ఫారెన్ కంట్రీ, సో వేరే దేశాలు, ఇతర దేశాలని మనం అబ్రాడ్ అంటాం అనమాట. ఫ్లాగ్ మీన్స్ డిక్లైన్ ఆర్ బికమ్ లెస్, తగ్గిపోవడం. ఫ్లాగ్ మీన్స్ తగ్గిపోవడం. నెక్స్ట్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా కావచ్చు, వైలన్ కావచ్చు, సితార్ కావచ్చు. సో మనకు స్ట్రింగ్స్ ఉంటాయి కదా, సో అవి ఉండేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా పిలవచ్చు. నెక్స్ట్ హార్మోనియస్ మీన్స్ వెరీ ప్లెజెంట్ వెన్ ప్లేడ్ టుగెదర్, సో చాలా ప్రశాంతంగా, చాలా ఆనందకరంగా, ఆహ్లాదకరం అంటాం కదా. సో ఎగ్జాక్ట్ మీనింగ్ దట్ ఆహ్లాదకరంగా ఉండడం. అండ్ నైట్ ఏ మ్యాన్ ఆఫ్ ఎ హై సోషల్ ర్యాంక్, సో ఒక గొప్ప
సమాజంలో గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తిని నైట్ అంటారు. అండ్ కన్ఫైన్ టు రెస్ట్రిక్ట్ అంటే అక్కడ వరకే తనని తాను బంధించుకొని ఉండడం అనమాట, పరిమితులు, బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం. సో దట్ ఈస్ అబౌట్ గ్లోసరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్తే, వై వాజ్ రామన్ హ్యాపీ when he learnt that Professor Compton had won the Nobel Prize. సో ప్రొఫెసర్ కాంప్టన్ నోబెల్ ప్రైజ్ వచ్చిందని తెలియగానే ఇతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకు? బికాస్ కాంప్టన్ ఏం చెప్పాడు, సో ఎక్స్రేస్ అనేవి ఒక మ్యాటర్ గుండా పాస్ అయినప్పుడు దాని యొక్క చేంజ్ అనేది వస్తుంది అని చెప్పాడు అనమాట. ఎక్స్రేస్ చేంజెస్ వెన్ పాస్డ్ త్రూ ఏ మ్యాటర్. సో నేచర్ ఆఫ్ ద ఎక్స్రేస్, సో ఆ ఎక్స్రేస్ యొక్క నేచర్ అనేది ఒక మ్యాటర్ గుండా పాస్ అయినప్పుడు దాని నేచర్ చేంజ్ అవుతుంది అని కాంప్టన్ కనుగొన్నాడు అనమాట. సో అప్పుడు ఇతనికి ఎందుకు ఆనందమైందంటే, ఇఫ్ దట్ ఈస్ ట్రూ ఫర్ ఎక్స్రేస్ మీన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ ఫర్ ఎ బీమ్ లైట్ కూడా అది నిజమే అవుతుంది. కాబట్టి ఇతను చేయబోయే ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో ఇతను హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్, వాట్ డస్ కాంప్టన్ ఎఫెక్ట్ టెల్ అస్? సో కాంప్టన్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అని అంటే, వెన్ ఎక్స్రేస్ పాస్ త్రూ ఏ మ్యాటర్ ద నేచర్ ఆఫ్ అన్ ఎక్స్రేస్ ఆర్ గోయింగ్ టు చేంజ్. సో ద చేంజ్ వాజ్ డిపెండెంట్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఎ మ్యాటర్. ఆ మ్యాటర్ ఏదైతే ఉందో, ఆ పదార్థం ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ ఎక్స్రేస్ చేంజ్ అవ్వడం, ఏ విధంగా చేంజ్ అవ్వాలి, ఈ నేచర్ ఎలా చేంజ్ అయ్యేదంతా కూడా ఆ పదార్థం ఏ రకమైన పదార్థము అనేది డిపెండ్ అయి ఉంటుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మనకు కాంప్టన్ ఎఫెక్ట్లో చెప్పారు. నెక్స్ట్, వాట్ వాజ్ రామన్ అడ్వైజ్ టు ఏ యంగ్ సైంటిస్ట్? యంగ్ సైంటిస్ట్లకి రామన్ ఏం చెప్పాడు అంటే మనకు లాస్ట్ బిఫోర్ పారాగ్రాఫ్లో ఇచ్చుంటారు. హిజ్ అడ్వైస్ టు యంగ్ సైంటిస్ట్ వాస్ టు లుక్ ద వరల్డ్ అరౌండ్ దెమ్ అండ్ నాట్ టు కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు దేర్ ల్యాబొరేటరీస్. సో వాళ్ళ యొక్క ల్యాబొరేటరీస్కే వాళ్ళు పరిమితం అయిపోకుండా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడాలి, అప్పుడే వాళ్ళు గొప్ప పొజిషన్కి వెళ్తారు అని మన రామన్ గారు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సైంటిస్టులకి అడ్వైస్ చేశారు. విచ్ పారాగ్రాఫ్ టెల్స్ అబౌట్ ద ఇల్ హెల్త్ ఆఫ్ సివి రామన్? సివి రామన్ గారి యొక్క ఇల్ హెల్త్ గురించి ఏ పారాగ్రాఫ్లో చెప్పారు అని అంటున్నారు. ఇక్కడ చూపిస్తాను మీకు. సో అతను ఎక్కడ పుట్టాడు ఏంటి ఇవన్నీ చెప్పారు కదా, ఆ పారాగ్రాఫ్లోనే మనకు చెప్పుంటారనమాట. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. సో he was a brilliant student right from the start. When Raman passed his matriculation, his parents were keen to send him abroad for his higher studies, but on medical grounds a British surgeon advised them against it. సో ఈ పారాగ్రాఫ్లో మనకు చెప్పాడు, అతను అబ్రాడ్కి వెళ్ళడానికి అతని ఆరోగ్యం అనేది సహకరించదు, ఆ ఎన్విరాన్మెంట్ అనేది అతనికి పడదు, కాబట్టి అతన్ని ఇక్కడే చదివించండి అని అతను సజెస్ట్ చేశాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వెన్ రామన్ స్టార్టెడ్ హిజ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ లైట్? సో లైట్ గురించి అతను ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు అతనికి ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటంటే, బికాస్ హీ డస్ నాట్ హ్యావ్ ఏ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ టు కంప్లీట్ దట్ రీసెర్చ్. సో ఈవెన్ హీ హ్యాస్ కంప్లీటెడ్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ దట్. ఓకే, అలాంటి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేసే సరైనటువంటి ఎక్విప్మెంట్ అనేది లేదు అతనికి. నెక్స్ట్, వాట్ వాజ్ ద అన్సీన్ ఫోర్స్ వర్కింగ్ బిహైండ్ రామన్ ఫర్ రీచింగ్ గ్రేట్ హైట్స్? సో రామన్ అంత ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ అన్సీన్ ఫోర్స్ వర్కింగ్ బిహైండ్ రామన్, కనిపించినటువంటి ఆ ప్రోద్బలం, ఆ తోడు, ఆ ఎంకరేజ్మెంట్, అతని వెనకుండి నడిపించినటువంటి ఆ బలం ఏంటి అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నన్ అదర్ దెన్ హిస్ పేరెంట్స్ అండ్ ఆల్సో హిస్ కమిట్మెంట్. ఈ రెండే అతన్ని నడిపించాయన్నమాట. అతని యొక్క కమిట్మెంట్, కాన్ఫిడెంట్ అండ్ వాళ్ళ పేరెంట్స్, ఈ మూడు అతన్ని నడిపించాయి. నెక్స్ట్, వాట్ వాజ్ రామన్ ఎఫెక్ట్? సో రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి మనకు డైరెక్ట్గా ఇచ్చున్నారు. సో డిస్క్రైబింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎ బీమ్ ఆఫ్ ఎ లైట్ పాసింగ్ త్రూ ఏ లిక్విడ్ కెమికల్. సో మనకు కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఒక ఎక్స్రే అనేది ఒక మ్యాటర్ గుండా పాస్ అయినప్పుడు దాని యొక్క నేచర్ చేంజ్ అవుతుంది అని. సో ఇక్కడ సేమ్ ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి కూడా, ఒక లైట్ బీమ్ అనేది ఒక లిక్విడ్ గుండా పాస్ అయినప్పుడు దాని యొక్క నేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ దాని వేవ్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకు రామన్ ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్,
సో ఆ రామన్ ఎఫెక్ట్ దాని మీద ఎందుకు అతనికి ఆ ఐడియా వచ్చింది అదంతా కూడా నేను లెసన్లో చెప్పున్నాను క్లియర్గా. మీరు ఒకసారి లెసన్ వాచ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ ఆ లింక్ ఇచ్చున్నాను, దాన్ని క్లిక్ చేశారంటే ఆ లెసన్ కూడా మీకు కనిపిస్తుంది. నెక్స్ట్, ఇఫ్ A.H. Compton had not invented the Compton effect, do you think Raman would have invented the Raman effect? Give your reasons. సో ఒకవేళ ఆ కాంప్టన్ A.H. Compton గారు తన ఇన్వెన్షన్ కనుక చేయకపోయిందంటే రామన్ గారు ఈ ఇన్వెన్షన్ అనేది రామన్ ఎఫెక్ట్ అనేది చేసుండే వాళ్ళ? ఒకవేళ చేసుండే వాళ్ళు అయితే ఎందుకు మీరు దాన్ని చెప్తున్నారు, సపోర్ట్ చేయండి అని అన్నారు మీ ఆన్సర్తో. సో చేసుండేవాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకరోజు రామన్ గారు వేరే కంట్రీకి వెళ్ళి అబ్రాడ్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు అతను స్టీమర్లో, ఐ థింక్ సో స్టీమర్లో వస్తూ ఉన్నాడనమాట. సో అలా ఓషన్ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు తను ఆ సముద్రపు నీళ్ళను చూసి తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? ఆ సముద్రపు నీళ్ళు ఎందుకు బ్లూ కలర్లో ఉన్నాయి అనేసి. సో మ్యాక్సిమం అప్పటికే చాలామంది చాలా థియరీస్ ఇన్వెంట్ చేస్తున్నారు ఆ సముద్రపు నీళ్ళు అనేవి ఎందుకు బ్లూగా ఉంటాయి అనేది. కానీ ఇవన్నీ కూడా తప్పు. సో వాళ్ళు ఏం చెప్పారు అదంతా కూడా నేను లెసన్లో చెప్పున్నాను, మీరు లెసన్లో చూడొచ్చు. సో కానీ అవన్నీ ఆ థియరీస్ అన్నీ కూడా తప్పు, అందుకు కాదు ఇవి బ్లూ కలర్లో ఉండేది. సో వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆకాశం బ్లూగా ఉంది కదా, అది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది అని చెప్పారు. కానీ అది తప్పు, ఇక్కడ ఇంకా ఏదో జరుగుతుంది. ఆకాశం ఉన్నంత కలర్లో ఈ నీళ్ళు అనేవి లేవు, అది వేరే కలర్ ఇది వేరే కలర్లో ఉంది, దీనికి కారణం ఏదో ఉంది అన్న ఆలోచన అప్పుడు అతనిలో కలిగింది. సో అదేంటో కనుక్కోవాలి అన్న ఆలోచనే ఈ రామన్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణ అనమాట. ఓకే, సో కాబట్టి ఆ రోజు మొదలైన అతని ఆలోచన కాంప్టన్ గారు అతని యొక్క ఇన్వెన్షన్ అనేది చేసినా చేయకపోయినా కానీ అతని ఆలోచన మైండ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అతని రీసెర్చ్ అనేది కంటిన్యూ చేసే ఉంటాడు, ఖచ్చితంగా రామన్ ఎఫెక్ట్ అనేది కనుగొనే ఉంటాడు. సో మనం ఇంకా చెప్పొచ్చు, రామన్ ఏమని చెప్పారంటే రామన్ గారు కాంప్టన్ ఎఫెక్ట్ కనుగొన్నప్పుడు ఇది ఎక్స్రేస్కి నిజమైనప్పుడు లైట్కి కూడా నిజమవుతుంది కదా అన్నాడు. అంటే తన ఆలోచన అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఆ రీసెర్చ్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది అతని మైండ్లో. సో లైట్ అనేది ఈ విధంగా పాస్ అయితే అది ఏదో చేంజ్ అవుతుంది అనేసి. సో కాబట్టి అతనికి ముందు నుంచే ఆలోచన ఉంది కాబట్టి ఇతను కనుగొనిన తర్వాత ఎస్ ఒకరో కాన్ఫిడెంట్ వచ్చిందనమాట, ఎస్ ఇది నిజమైనప్పుడు ఇది కూడా నిజమవుతుంది అనేసి. సో అప్పుడు ఆ రీసెర్చ్ అనేది చేశారు. నెక్స్ట్, ఇన్ వాట్ వే వాజ్ రామన్ డిఫరెంట్ ఫ్రమ్ other Indian scientists? So list them and justify your answer. సో ఇతర భారతదేశానికి చెందినటువంటి సైంటిస్టులతో పోలిస్తే రామన్ ఎందుకు కొద్దిగా సపరేట్ అని అంటున్నారు అనంటే, ఎందుకు డిఫరెంట్ అంటున్నారంటే ఇంత స్టార్టింగ్లోనే నేను చెప్పాను. సో ఇండియాలోనే తన స్టడీస్ మొత్తం కంప్లీట్ చేసి నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ రామన్ గారు అనమాట. సో అది ఒక డిఫరెన్స్. అండ్ ఇంకా మనకు ఈ బ్రిటిష్ వాళ్ళు చూసుకుంటే he was elected to the Royal Society of London in 1924 and the British government made him a Knight of the British Empire in 1929. It was the high honor for any great scientist. ప్రతి ఒక్క సైంటిస్ట్కి అలా కావాలని నైట్ ఆఫ్ ఏ బ్రిటిష్ గవర్నమెంట్ కావాలన్న కోరిక అనేది ఉంటుందన్నమాట. బట్ ఎవరికి ఆ అదృష్టం దొరకలేదు, మన రామన్ గారికి దొరికిందనమాట. సో ఇది అతన్ని ఒక డిఫరెంట్ సైంటిస్ట్గా నిలబెట్టింది ఇండియా వాళ్ళతో పోలిస్తే. సో అలాగే కాకుండా ఇంకా అతను మెయిన్లీ ఇతను సౌండ్ మీద కూడా అతనికి చిన్నప్పటి నుంచి ఆలోచన ఉండేది, సౌండ్ మీద రీసెర్చ్ చేయాలని ఉండేది. కానీ పెద్ద అయ్యేటప్పటికి అతను లైట్ మీద రీసెర్చ్ చేశాడనమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ అతని హెల్త్ అనేది బయట వెళ్తే సపోర్ట్ చేయదు అన్నప్పుడు అతను డిసప్పాయింట్ అవ్వకుండా అతను ఇండియాలో ఉండే తన సక్సెస్ అనేది సాధించాడు. అది కూడా ఇంకొక డిఫరెంట్ నేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి మన రామన్ గారి గురించి. సో అతను స్కాలర్ హూ స్టడీస్, ఇది మనం చెప్పుకున్నాం ఇప్పుడే. నెక్స్ట్ ఇతను సజెస్ట్ చేశాడు యంగ్ సైంటిస్టులందరికీ కూడా. సో అది కూడా ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో మనం ఈ 3 డిఫరెన్స్ అనేది చెప్పుకోవచ్చు. ప్లస్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజునే ఇండియా మొత్తం సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అంత గొప్ప అరుదైనటువంటి గౌరవం అనేది రామన్ గారికి దక్కింది. సో ఇది కూడా ఒక డిఫరెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాగా చాలా ఉన్నాయి రామన్ గారి గురించి. నెక్స్ట్, ఇఫ్ యూ ఆర్ ఏ సైంటిస్ట్ వాట్ వుడ్ యూ లైక్ టు ఇన్వెంట్? సో ఇది మీరు మీ ఓన్గా రాయవలసి ఉంటుంది. మీరు కనుక సైంటిస్ట్ అయితే మీరు ఏం కనుగొంటారు అని అడిగారు.
సో అది మీ ఓన్గా మీరు రాయవలసి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ రోమన్ 2 సెకండ్ రోమన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చున్నారు. సో లెట్ us see. సివి రామన్ వాజ్ బోర్న్ ఇన్ కలకత్తా. నో, సివి రామన్ గారు ఎక్కడ పుట్టారు? తమిళనాడులో పుట్టారనమాట. తిరుచిరపల్లి, ఐ థింక్ సో, ఎస్, తిరుచిరపల్లిలో పుట్టారు, తమిళనాడు అది. సో కలకత్తాలో రీసెర్చ్ చేశాడు, అక్కడ పుట్టలేదు, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్, ద కాంప్టన్ ఎఫెక్ట్ వాజ్ ఏ డిస్కవరీ మేడ్ బై సివి రామన్. సో కాంప్టన్ ఎఫెక్ట్ అనేది సివి రామన్ గారు డిస్కవర్ చేశారా? నో, కాంప్టన్ ఎఫెక్ట్ ఈస్ డిస్కవర్డ్ బై ఏహెచ్ కాంప్టన్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో false. First one and second one false. Raman's mother was a college physics teacher. Raman's mother, రామన్ గారి అమ్మగారు కాలేజ్లో ఫిజిక్స్ టీచర్ అన్నారు. సో కాదు, వాళ్ళ నాన్నగారు కాలేజ్లో ఫిజిక్స్ టీచరు, బట్ నాట్ హిజ్ మదర్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్, రామన్ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఎట్ స్కూల్. రామన్ స్కూల్లో చాలా యావరేజ్ స్టూడెంట్ అన్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఫాల్స్. హీ ఈస్ టు యాక్టివ్ అండ్ షార్ప్. ఓకే, సో విగోరస్ అనొచ్చు మనం. సో చాలా షార్ప్ బాయ్ అతను. నెక్స్ట్, రామన్ స్టడీడ్ హౌ ద డ్రమ్ కుడ్ ప్రొడ్యూస్ మ్యూజిక్. సో రామన్ డ్రమ్ నుంచి మ్యూజిక్ ఎలా వస్తుందో దాని గురించి రీసెర్చ్ చేశాడు అన్నారు. సో నో, రాంగ్. డ్రమ్ నుంచి కాదు, స్ట్రింగ్ ఎలిమెంట్స్. ఓకే, వయలిన్, గిటార్. సో బికాజ్ వాళ్ళ అమ్మగారికి మ్యూజిక్ అంటే ఇష్టం, అవి చిన్నప్పటి నుంచి ఇతనికి నేర్పిస్తూ ఉండేదన్నమాట. సో అప్పుడు అవి విన్నప్పుడల్లా అతనికి అనిపించేది వీటి నుండి సౌండ్ ఎలా వస్తుంది కనుక్కోవాలి అనేసి. కాబట్టి స్ట్రింగ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ఫ్రమ్ డ్రమ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్, రామన్ స్పెంట్ ఓన్లీ 200 rupees to win the Nobel Prize. Yes, absolutely right. The equipment which he has used to invent that Raman effect is worth of 200 rupees only. సో 200 రూపాయల కాస్ట్ ఉండేటటువంటి ఎక్విప్మెంట్ యూస్ చేసి అతను రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడు. దాని ద్వారానే అతనికి ఈ నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. కాబట్టి ఇట్ ఈస్ ట్రూ. అండ్ రామన్ వాజ్ ఓన్లీ 42 when he won the Nobel Prize. సో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చేటప్పటికి అతని వయసు కేవలం 42 సంవత్సరాలే అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. అతను పుట్టింది వచ్చి 1988లో అండ్ అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది వచ్చి 1930లో. సో 1888లో పుట్టారు, 1930లో అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. కాబట్టి 42 years నోబెల్ ప్రైజ్ వచ్చేటప్పటికి. సో ఇవి ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ 6 and 7 అనేవి ట్రూ, రిమైనింగ్ 5 ఫాల్స్ అనమాట. నెక్స్ట్, వొకాబులరీ. సో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, చూడండి. కీన్, సో అండర్లైన్ చేసిన వాటికి మీనింగ్ రాయవలసి ఉంటుంది, కరెక్ట్ మీనింగు. హిజ్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హిజ్ హైయర్ స్టడీస్. వాళ్ళ పేరెంట్స్ అతన్ని అబ్రాడ్కి పంపించడానికి చాలా ఇష్టపడ్డారనమాట, ఆతృత చూపించారు. సో కీన్ అంటే ఈగర్, కీన్ అంటే ఈగర్. ఓకే, సో ఆన్సర్ బి. నెక్స్ట్, ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. సో ప్రపంచం అంతా కూడా అతని యొక్క డిస్కవరీ, అతని యొక్క ఇన్వెన్షన్ని రామన్ ఎఫెక్ట్గా కీర్తించింది. హెయిల్డ్ అంటే కీర్తించడం అనమాట, పొగడ్డం, అడ్మైర్డ్. ఓకే, ఆన్సర్ ఏ, అడ్మైర్డ్. అండ్ సమ్ కేసెస్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ హెయిల్డ్ అంటే కాల్డ్ అని కూడా మీనింగ్ వస్తుందండి. ఓకే, సో దాన్ని మీరు సిచ్యువేషన్ బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. సో హెయిల్డ్ అంటే మ్యాక్సిమం అడ్మైర్డ్. అంటే ఇప్పుడు ఒక రాజు పోతూ ఉంటే లేదా పొలిటీషియన్స్ పోతుంటే అంటూ ఉంటారు కదా, సో పలానా వాళ్ళకి జై జై అని కొడుతూ ఉంటారు కదా. సో అలా హెయిల్డ్ అంటే పొగడ్డం అనమాట. ఓకే, సో ఆ విధంగా అడ్మైర్డ్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, ఇన్ హిజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌస్టిక్స్. సో మెయిన్లీ అంటే ప్రైమర్లీ. ఓకే, మెయిన్లీ, ప్రైమర్లీ. సో అతని స్టార్టింగ్ అప్పుడు ఏజ్లో అతనికి సౌండ్, సైన్స్ ఆఫ్ సౌండ్, అకౌస్టిక్స్ మీన్స్ సైన్స్ ఆఫ్ సౌండ్, సౌండ్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉండేది అతనికి స్టార్టింగ్లో. నెక్స్ట్, ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. సో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. మేడ్ అంటే అపాయింటెడ్ అని చెప్తారనమాట. అండ్ కానీ అపాయింటెడ్ అనేది ఎప్పుడు వస్తుందంటే
అతనిని ఒక జాబ్లో అపాయింట్ చేసినప్పుడు, జాబ్లో పెట్టినప్పుడు, అలాంటప్పుడు అపాయింటెడ్ అనాలి. కానీ ఇక్కడ అతన్ని ఏమి జాబ్లో పెట్టలేదు, అక్కడ అలాంటి బిరుదుతో వాళ్ళు సత్కరించారనమాట, అంత గొప్ప ప్లేస్లో పెట్టారు కాబట్టి ప్లేస్డ్. హియర్ మేడ్ అంటే ప్లేస్డ్ వస్తుందన్నమాట. ద బ్రిటిష్ ప్లేస్డ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ప్లేస్డ్. నెక్స్ట్ రామన్ పాస్డ్ అవే. పాస్డ్ అవే అంటే ఫ్రేజ్ ఇది. సో డైడ్ అనమాట, చనిపోవడం. పాస్డ్ అవే అంటే డైడ్. సో ఈ విధంగా ఆన్సర్స్ ఇంకొకసారి చెప్తున్నాను. ఈగర్, అడ్మైర్డ్, ప్రైమర్లీ, ఓకే, సో ప్రైమర్లీ అండ్ ప్లేస్డ్, డైడ్. ఓకే, సో అవి మనకు వొకాబులరీ ఫస్ట్ రోమన్లో ఆన్సర్స్, మీనింగ్స్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ రోమన్ చూస్తే మనము రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. డిలైటెడ్ అనేది అండర్లైన్ చేస్తున్నారనమాట. చూద్దాం. ద అండర్లైన్ వర్డ్ డిలైటెడ్ ఈజ్ ఏ వెర్బ్ and has been used to express a feeling of joy or happiness. సో డిలైటెడ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మన యొక్క హ్యాపీనెస్, జాయ్, ఆనందాన్ని వ్యక్తపరచడం కోసం డిలైటెడ్ని యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇట్స్ నౌన్ ఫామ్ ఈజ్ డిలైట్. సో అది వర్బ్ ఫామ్. డిలైటెడ్ అంటే వెర్బ్ ఫామ్ అవుతుంది. దాని యొక్క నౌన్ ఫామ్ ఏంటంటే డిలైట్. ఓకే, సో నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వెబ్స్ అండ్ రైట్ దేర్ కరస్పాండింగ్ నౌన్ ఫార్మ్స్. కింద కొన్ని వెబ్ ఫార్మ్స్ ఇచ్చాడు, వాటి యొక్క నౌన్ ఫార్మ్స్ని మనల్ని రాయమని చెప్పాడు. సో చాలా ఈజీ. ఒకటి మనకు ఆల్రెడీ చేసేస్తున్నారు ఇక్కడ. ఎంజాయిడ్ అనేది వెర్బ్ అండ్ ఎంజాయ్మెంట్ ఈజ్ ద నౌన్. సో ఈ విధంగా హీ ఎంజాయిడ్ ఎ లాట్ అంటే అతను బాగా ఎంజాయ్ చేశాడు, అది వెర్బ్ అవుతుంది. ద ఎంజాయ్మెంట్ విచ్ యూ హ్యావ్ గివెన్ ఈజ్ మోర్ హ్యాపీ ఫర్ మీ, has created more happiness for me, అలా చెప్పుకోవచ్చు. సో ద ఎంజాయ్మెంట్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు మీ. సో ఎంజాయ్మెంట్ని మీరు నాకు ఇచ్చారు అంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ అనేది నౌన్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా వెర్బ్ అండ్ నౌన్గా ఉండేవి కొన్ని ఇచ్చారు, మనకు రాయవలసి ఉంటుంది. సర్ప్రైజ్డ్. సర్ప్రైజ్డ్ అంటే వెర్బ్, దానికి నౌన్ ఫామ్ వచ్చి సర్ప్రైజ్ అవుతుంది. సర్ప్రైజ్. ఓకే, నౌన్ ఫామ్. నెక్స్ట్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్ అనేది వెర్బ్ ఫామ్. డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్మెంట్ అనేది మనకు నౌన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, మనకు 6th క్లాస్లో ఇప్పుడు న్యూ సిలబస్ ఇచ్చినారు కదా. న్యూ సిలబస్లో ఫస్ట్ యూనిట్ బ్యాక్ ఇచ్చినటువంటి గ్రామర్లో కూడా సేమ్ ఇవే ఇచ్చున్నారు మనకు. ఓకే, సో అవి కూడా మనం డిస్కస్ చేస్తాము 7th క్లాస్ 8th క్లాస్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ వరీడ్. వరీడ్ అనేది వెర్బ్ ఫామ్ అండ్ వర్రీ ఆర్ వర్రీస్. వర్రీ ఆర్ వరీస్ ఈ రెండు మనం నౌన్ ఫామ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాటిస్ఫైడ్ అనేది వెర్బ్ ఫామ్. సాటిస్ఫాక్షన్ అనేది నౌన్ ఫామ్ అవుతుంది. సాటిస్ఫాక్షన్. ఓకే, సో నెక్స్ట్ రోమన్. సో ఈ విధంగా వెర్బ్ ఫామ్ అండ్ నౌన్ ఫామ్స్ చూసాము. ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చున్నారు చూడండి. సో నౌ ఫిల్ ద బ్లాంక్స్ విత్ ఎ సూటబుల్ నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ఈచ్ సెంటెన్స్. సో కింద మనకు వెబ్ ఫార్మ్స్ ఇచ్చాడు, తర్వాత ఇచ్చిన బ్లాంక్లో మనం నౌన్ ఫామ్ అనేది పెట్టవలసి ఉంటుంది. సో చూడండి ఇక్కడ. హీ వాజ్ షాక్డ్ టు సీ ఎ స్నేక్ ఇన్ హిస్ రూమ్ బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హిజ్ డాష్ ఇన్ నో టైమ్. సో అతను షాక్ అయ్యాడనమాట. స్నేక్ని అతని రూమ్లో పాముని చూడగానే అతను షాక్ అయ్యాడు. షాక్ అయ్యాడు అంటే అది వెర్బ్ అవుతుంది. సో అండ్ హీ రికవర్డ్ ఫ్రమ్ డాష్ ఇన్ నో టైమ్ అంటే ఇమ్మీడియట్గా అతని యొక్క షాక్ నుంచి తేరుకున్నాడు. సో ఇక్కడ మనకు నౌన్ ఫామ్ అనేది ఏమొస్తుందంటే షాక్. షాక్ వస్తుందన్నమాట. ఓకే, సో షాక్ అనేది మనకు నౌన్ ఫామ్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ హీ ప్రిటెండెడ్ టు లుక్ రిలీవ్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ డాష్. సో రిలీవ్డ్ అనేది వెర్బ్ ఫామ్, దానికి నౌన్ ఫామ్ అనేది మనకు రిలీఫ్ వస్తుంది. ఓకే, సో ఈ బ్లాంక్లో మనం రిలీఫ్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ డాష్ బట్ డూ నాట్ బీ సో ఎక్సైటెడ్ దట్ యూ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఎగ్జైటెడ్ అనేది వెబ్ ఫామ్ అయినప్పుడు ఎగ్జైట్మెంట్ అనేది నౌన్ ఫామ్ అవుతుంది. సో ఈ బ్లాంక్లో ఎగ్జైట్మెంట్ అనేది నౌన్ ఫామ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. రాజు an auto driver was very honest. Honest
అనేది ఇచ్చినప్పుడు దానికి నౌన్ ఫామ్ అనేది హిస్ డాష్ వాజ్ నోన్ టు ఎవ్రీబడి వెన్ హీ రిటర్న్డ్ ద బ్యాగ్ ఆఫ్ జ్యువెలరీ ప్యాసింజర్ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ హిస్ ఆటో. సో అక్కడ హానెస్ట్ అనేది ఇచ్చారు కదా, సో అది దాని యొక్క నౌన్ ఫామ్ అనేది మనకు హానెస్టీ అవుతుంది అనమాట. ఓకే, హానెస్ట్కి నౌన్ ఫామ్ అనేది మనకు హానెస్టీ అవుతుంది. సో ఈ విధంగా సో ఇక్కడ మనకు బ్లాంక్లో ఇచ్చింది కేవలం వెర్బ్ ఫామ్స్ ఒక్కటే ఇవ్వలేదండి, మనకు అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ అన్నీ కలిపి ఇచ్చున్నారు. సో అది కొద్దిగా గమనించాలి మీరు. ఓకే, సో మనల్ని నౌన్ ఫామ్ మాత్రం రాయమన్నాడు, వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మనల్ని నౌన్ ఫామ్ రాయమన్నారు. ఆ నౌన్ ఫామ్స్ అనేవి మనము చూసాం. సో నెక్స్ట్ రా మన థర్డ్ రా మనకి వెళ్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్ పార్ట్. సో ఇక్కడ ఎంఏ అని ఇచ్చినాడు అనమాట. రామన్ స్టేడ్ ఇన్ the country to do the MA course. The underlined letters, capital letters, denote an abbreviation. The full form of this abbreviation is Master of Arts. MA అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. సో ఆ విధంగా కొన్ని అబ్రివేషన్స్ మనకి కింద ఇచ్చారు, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి మనం రాయవలసి ఉంటుందన్నమాట. సో BA అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. BA అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఓకే, నెక్స్ట్ AD ఆఫ్టర్ డెత్. AD మీన్స్ ఆఫ్టర్ డెత్. సో BC అంటే మీకు బాగా తెలిసిందే, బిఫోర్ క్రిస్ట్, బిఫోర్ క్రిస్ట్. CM, సో బిఫోర్ క్రిస్ట్, క్రిస్ట్ స్పెల్లింగ్ వచ్చి CHRIST, బిఫోర్ క్రిస్ట్. నెక్స్ట్ CM అంటే చీఫ్ మినిస్టర్, CHIEF, చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ CD కంపాక్ట్ డిస్క్, CD మీన్స్ కంపాక్ట్ డిస్క్. DVD మీన్స్ డిజిటల్ వీడియో డిస్క్, DVD డిజిటల్ వీడియో డిస్క్. అండ్ AM యాంటీమెరిడియం, యాంటీమెరిడియన్, MERIDIAN మెరిడియన్. ఓకే, యాంటీమెరిడియన్. అండ్ PM మీన్స్ పాస్ట్ మెరిడియన్, సారీ పోస్ట్ మెరిడియన్. సో యాంటీమెరిడియన్ అండ్ పోస్ట్ మెరిడియన్. ఓకే, సో నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్. సో ఇక్కడ మనకు షార్ట్ ఫామ్స్ ఇచ్చారు, దానికి మనం ఫుల్ ఫామ్స్ రాయవలసి ఉంటుంది. ల్యాబ్ అనేది షార్ట్ ఫామ్ అయినప్పుడు దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ల్యాబొరేటరీ అనమాట. ల్యాబ్కి ఫుల్ ఫామ్ ల్యాబొరేటరీ. సో అలాగే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చున్నారు, వాటి ఫుల్ ఫామ్స్ రాయాలి. ప్లేన్ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చి ఏరోప్లేన్ అవుతుందన్నమాట. ప్లేన్కి ఫుల్ ఫామ్ ఏరోప్లేన్. సో కిలో మీకు బాగా తెలిసిందే, కిలోగ్రామ్, కిలో అంటే కిలోగ్రామ్. నెక్స్ట్ పారాగ్రాఫ్, పారా మీన్స్ పారాగ్రాఫ్. నెక్స్ట్ స్పెక్స్, స్పెక్స్ మీన్స్ స్పెక్టాకల్స్, spectacles, full form is spectacles. Next photo, photograph. Bike, bike means motorbike, bike means motorbike. Mic, microphone, mic full form is microphone. సో ఈ విధంగా మనం ఫుల్ ఫామ్స్ కూడా చూసాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇన్ పారాగ్రాఫ్ 4 you have learnt that optics is the study of light. ఆప్టిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ లైట్ అనమాట. సో అలాగే డూ యూ నో ద వర్డ్ ఫర్ స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. సో ప్రాణుల గురించి పరీక్షించే చదివేటటువంటి దాన్ని ఏమంటారు అని అన్నాడు. సో ఇట్ ఈస్ బయాలజీ. సో బయాలజీ అంటే ద స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్. Okay, so it becomes from bio, bio means life, bio means life. Logos or logy means study or science. So bio ante life, logy ante the study. సో ప్రతి ఒక్క దాంట్లో అనాలజీ అండ్ ఆర్కియాలజీ ఇలా లాజీతో ఎండ్ అవుతూ ఉంటుంది కదా, అంటే దాని గురించి స్టడీ అనమాట. ద స్టడీ ఆఫ్ లైఫ్, బయాలజీ, ద స్టడీ ఆఫ్ లైట్స్ ఆర్ ఎనీథింగ్. సో అలా లాజీ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ ఆప్టిక్స్ అంటే లైట్ గురించి చేయడం అనమాట.
రీసెర్చ్ చేయడం. సో ద సఫిక్స్ లజీ యాడ్స్ ద మీనింగ్ ఆఫ్ ద స్టడీ ఆఫ్. సో లజీ అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ అనేసి. సో ఇక్కడ మనకు కొన్ని ఇచ్చున్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చున్నారు అనమాట. వాటిని మనం పెడతాం. ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే ఏంటి? మన యొక్క పాస్ట్ని గురించి స్టడీ చేయడం అనమాట. ఓకే, సో ద స్టడీ ఆఫ్ ద కల్చర్స్ ఆఫ్ ద పాస్ట్. సో మన యొక్క పాస్ట్లో ఉన్న సంస్కృతి సంప్రదాయాల గురించి, వాళ్ళ యొక్క జీవన విధానం గురించి పరీక్ష చేసేదాన్ని, వాటి గురించి చదివేదాన్ని, తెలుసుకునేదాన్ని ఆర్కియాలజీ అంటాం అనమాట. నెక్స్ట్ ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే ఫిజియాలజీ ఫిజియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ద స్టడీ ఆఫ్ బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. నెక్స్ట్ సైకాలజీ. సో సైకాలజీ అంటే మనకు బాగా తెలిసిన విషయమే, ద స్టడీ ఆఫ్ మైండ్, మనిషి యొక్క మైండ్ సెట్ గురించి తెలుసుకోవడం. ఓకే, నెక్స్ట్ జియాలజీ. జియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ఎర్త్, భూమిని గురించి. ఓకే, ద స్టడీ ఆఫ్ ఎర్త్. జియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ఎర్త్. ఓకే, సో నెక్స్ట్ జువాలజీ. జువాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ఎనిమల్స్, జంతువుల గురించి తెలుసుకోవడం, జువాలజీ. ఓకే, సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డిఈఏసిబి. డిఈఏసిబి. ఓకే, సో ఈ విధంగా మనకు చాలానే ఉన్నాయి, మీరు ఇంకొకసారి గూగుల్లో కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ గ్రామర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిపోజిషన్స్ గురించి ఇచ్చినాడు. నాట్ అబౌట్ ఆల్ ద ప్రిపోజిషన్స్, కొన్ని మాత్రమే. ఏంటి? ఆన్, ఇన్, ఎట్. ఆన్, ఇన్, ఎట్, ఈ మూడిటి గురించి డిస్కస్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం వీటితోనే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. డేట్ ముందు ఆన్ యూస్ చేయాలా, ఇన్ యూస్ చేయాలా, లేదా ప్లేస్ ముందు ఇన్ యూస్ చేయాలా, ఎట్ యూస్ చేయాలా అనేది. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చినారు చూడండి. ఆన్ November 7, 1888 అంటే కంప్లీట్ డేట్ వచ్చినప్పుడు ఆన్ అనేది యూస్ చేయాలి. కంప్లీట్ డేట్ ముందర మనం ఆన్ యూస్ చేయాలి. ఓకే, అలా కాకుండా చూడండి ఇక్కడ డేట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఆన్ అనేది యూస్ చేయాలి. అలా కాకుండా ఓన్లీ ఇయర్, ఓన్లీ సంవత్సరం మాత్రమే మీరు మెన్షన్ చేస్తుంటే ఇన్ అనేది యూస్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా కానీ మీరు ఇయర్ని మెన్షన్ చేస్తున్నారంటే దాని ముందర ఇన్ యూస్ చేయాలి. బట్ ఆ ఇయర్కి ముందర మనం డేట్ కూడా మెన్షన్ చేస్తే ఆన్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇయర్ ఉంటే దాని ముందర ఇన్ యూస్ చేయాలి. అండ్ ఇన్ ఇంకా ఎక్కడ యూస్ చేయాలంటే ఏదన్నా ఒక బిగ్ సిటీ వచ్చిందనుకోండి, పెద్ద సిటీస్ గురించి, పెద్ద ప్లేసెస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఇన్ అనేది యూస్ చేయవలసి ఉంటుంది. ఓకే, పెద్ద సిటీస్ గురించి మాట్లాడే, పెద్ద ప్లేస్ గురించి, ఏ బిగ్ ప్లేస్ ఓకే గురించి మాట్లాడేటప్పుడు ఇన్ అనేది యూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ అనేది ఇంకా ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే మంత్ ముందర, మంత్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు కదా, సో ఆ మంత్ నేమ్ ముందర కూడా మనం ఇన్ అనేది యూస్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఇన్ అనేది ఇయర్ ముందర, మంత్ ముందర, అంటే ఇవి సపరేట్గా వచ్చినప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు యూస్ చేయకూడదు మళ్ళీ. సో ఇయర్ సపరేట్గా రాసేటప్పుడు ఇన్ యూస్ చేయాలి, మంత్ సపరేట్గా రాసేటప్పుడు ఇన్ యూస్ చేయాలి, అండ్ ఏదైనా ఒక బిగ్ సిటీ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్ అనేది మాత్రం కంప్లీట్ డేట్ అనేది నువ్వు మెన్షన్ చేస్తూ ఉంటే, మంత్ ప్లస్ డేట్ రెండు కంబైన్గా వచ్చినప్పుడు, లేదా డేట్ అనేది మెన్షన్ చేసినప్పుడు నువ్వు కంపల్సరీ ఆన్ అనేది యూస్ చేయాలి. ఇకపోతే రిమైనింగ్ ఎట్. ఎట్ అనేది స్మాల్ ప్లేసెస్. ఓకే, స్మాల్ ప్లేస్ ఆర్ స్మాల్ ఏరియా ముందు మనం ఎట్ అనేది యూస్ చేస్తాం. ఎట్ ద స్కూల్, ఎట్ ద టెంపుల్. సో ఈ విధంగా యూస్ చేస్తాం అనమాట. ఎట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాలేజ్ అని యూస్ చేశాడు ఇక్కడ, ప్రెసిడెన్సీ ఆఫ్ కాలేజ్. సో సేమ్ అదే మనకి ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చున్నారు. సో చూసుకుంటే ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ డేట్. డేట్ ముందర ఆన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇన్ అనేది యూజ్డ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద ఇయర్, ఇయర్ ముందు, బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ బిగ్ సిటీ, బిగ్ సిటీ ముందు, అండ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ మంత్, మంత్ ముందు. ఈ మూడింటి ముందు ఇన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఎట్ అనేది బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద స్మాల్ ప్లేస్ ఆర్ ఏరియా, దాని ముందు మనం ఎట్ యూజ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం గ్రామర్లో ఫస్ట్ రోమన్ చూసాము. ఇక్కడ మనకు
కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు, దాంట్లో ఆన్, ఇన్, ఎట్ ఎక్కడ యూస్ చేస్తాం అనేది చెప్పమన్నారు. సో 25th April అన్నారు. సో డేట్ ఇచ్చినారు కాబట్టి ఏం యూస్ చేయాలి, ఫస్ట్ బ్లాంక్లో ఆన్ అనేది యూస్ చేయాలి. ఓకే, ఫస్ట్ బ్లాంక్లో ఆన్. నెక్స్ట్ ఇయర్ ఒక్కటే ఇచ్చినారు, ఇయర్ ముందు గ్యాప్ ఇచ్చారు అంటే ఏం యూస్ చేయాలి ఇక్కడ, ఇన్. ఓకే, ఇన్ 2000. నెక్స్ట్ సేమ్ మళ్ళీ డాష్ December 2, 2001. సో కంప్లీట్ డేట్ ఇచ్చినాడు కాబట్టి ఆన్ అనేది యూస్ చేయవలను. నెక్స్ట్ సో ఇక్కడ కొండముడుసుపాలెం అనేది ఒక చిన్న విలేజ్, సో స్మాల్ ఏరియా కాబట్టి మనం ఎట్ అనేది యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్, సో బిగ్ సిటీ పెద్ద ఏరియా కాబట్టి మనం ఇన్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఎట్ స్కూల్, సో ఒక ప్లేస్ స్మాల్ ఏరియా కాబట్టి స్కూల్ ఎట్ అనేది యూస్ చేయాలి. సో మే నెల ఒక్కటే వచ్చింది, మంత్ ఒక్కటే వస్తే ఏం యూస్ చేయాలి, ఇన్ యూస్ చేయాలి. ఆల్రెడీ పైన చెప్పున్నాను ఇన్, ఇక్కడ ఇన్ వస్తుంది. ఎట్ దేర్ విలేజ్ అనమాట, విలేజ్ అనేది చిన్న ప్లేస్ కాబట్టి ఎట్ అనేది యూస్ చేస్తాం, ఎట్ దేర్ విలేజ్. సో దే స్పెండ్ దేర్ సమ్మర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది బిగ్ సిటీ కాబట్టి ఇన్ యూస్ చేస్తాం. ఎట్ దేర్ అంకుల్స్ హౌస్, సో వాళ్ళ అంకుల్ హౌస్ అనేది స్మాల్ ఏరియా కాబట్టి ఎట్ యూస్ చేస్తాం. నెక్స్ట్ హీ రిసైడ్స్ ఎట్ హైకోర్ట్ కాలనీ, ఆ కాలనీ చిన్నది కాబట్టి ఎట్ అనేది యూస్ చేయాలి, ఎట్ హైకోర్ట్ కాలనీ. నెక్స్ట్ డాష్ హైదరాబాద్, ఇందా చెప్పుకున్నాం ఇన్ హైదరాబాద్, సో ఇన్ అనేది యూస్ చేయాలి ఎందుకంటే హైదరాబాద్ అనేది పెద్ద సిటీ కాబట్టి. సో నెక్స్ట్ రివిజన్ ఆఫ్ ఆర్టికల్స్. సో ఇక్కడ ఆర్టికల్స్ గురించి ఇచ్చున్నారండి, కానీ ఆర్టికల్స్ గురించి నేను ఇక్కడ డెప్త్గా చెప్పను, ఇక్కడ వరకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు చెప్తాను. ప్లస్ నేను ఆర్టికల్స్ గురించి సపరేట్గా గ్రామర్ వీడియో అనేది చేస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ టెన్సెస్ గురించి చేస్తున్నాను, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చేస్తున్నాను, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేస్తున్నాను, ఎడిట్ ద ప్యాసేజ్ చేస్తున్నాను. సో అలాగే నేను ఈ ఆర్టికల్స్ కావచ్చు, క్వశ్చనింగ్ ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ నేను ఒక సపరేట్ వీడియోస్ చేస్తాను. సో అప్పుడు మీరు దాని గురించి డెప్త్గా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ జస్ట్ వాట్ ఈస్ వాట్ అన్నట్టుగా చూసుకుందాం. సో దీంట్లో ఆర్టికల్స్లో మనకు ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. సో అందరూ చెప్పే 3 టైప్స్ అంటారు, కానీ ఆర్టికల్స్ ఉండేది 2 టైప్స్, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. సో డెఫినెట్ ఆర్టికల్ అంటే దా వస్తుంది, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ యాన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏ యాన్ అనేది సింగులర్ని ఇండికేట్ చేస్తుంది, ఏ అండ్ యాన్ అనేది సింగులర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్స్ ఆర్ ఇన్ నౌన్ ఫ్రేజ్ బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్స్. ఏ ఎప్పుడు యూస్ చేస్తామంటే సింగులర్ నౌన్ ముందర దట్ టు విచ్ స్టార్ట్స్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్స్. కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటి అంటే మీకు తెలుగులో ఆలు వచ్చుంటాయి కదా, సో ఆ నుంచి అహా వరకు ఉండేది వొవెల్ సౌండ్స్ అని గుర్తుపెట్టుకోండి. కా నుంచి అక్ష వరకు ఉండేది కాన్సనెంట్ సౌండ్స్ అనమాట. ఓకే, నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఆపిల్ అన్నాను నేను. సో ఆపిల్ అన్నప్పుడు ఆ అని పలకతావా లేదంటే ఇంకేమన్నా పలకతావా? ఆ అనేది ఎక్కడ వచ్చింది, ఆ నుంచి అహా మధ్యలో వచ్చిందా, కా నుంచి అక్ష మధ్యలో వచ్చిందా అనేది మీరు చూసుకోవాలి. అండ్ అంబ్రల్లా అన్నాను, అంబ్రల్లా ఆ తెలుగులో ఆ వచ్చింది. సో అంబ్రల్లా అన్నప్పుడు ఆ వచ్చింది కదా, ఆ నుంచి ఆహా మధ్యలో ఉంది. సో ఆ నుంచి ఆహా మధ్య ఉన్నప్పుడు యాన్ యూస్ చేయాలి మనం. అలా కాకుండా కా నుంచి అక్ష మధ్యలో ఉంటే ఫస్ట్ లెటర్ అనేది ఏ అనేది యూస్ చేయవలను. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటాం. స్కూల్, స్కూల్ టీచర్ అన్నాం. ఓకే, స్కూల్ టీచర్ ఇట్ ఈస్ ఏ కామన్ నౌన్. ఓకే, సో అలా కామన్ నౌన్ వచ్చింది కాబట్టి ఏ కానీ యాన్ కానీ యూస్ చేయాలి. అప్పుడు ఏ యూస్ చేయాలా యాన్ యూస్ చేయాలంటే స్కూల్, స్కూ ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది మనకు, స్కూ వచ్చింది అనమాట. స్కూ అనేది ఎక్కడ ఉంటుంది మనకు, కా నుంచి అక్ష మధ్యలో ఉంటుంది. సాగుడింతంలో కావత్తు వచ్చి స్కూ అని పెట్టాం మనం, కాబట్టి అది కాన్సనెంట్. సో కా నుంచి అక్ష మధ్యలో వస్తే ఏమి యూస్ చేయాలి మనం, ఏ యూస్ చేయాలి. ఆ నుంచి అహా మధ్యలో సౌండ్ వస్తే
ఫస్ట్ లెటర్ అనేది ఉంటే యాన్ యూస్ చేయాలి. కా నుంచి అక్ష మధ్యలో ఫస్ట్ లెటర్ అనేది ఉంటే ఏ యూస్ చేయవలను. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఏ కామన్ నౌన్స్ ఇక్కడ ఇచ్చిన ప్రకారం. ఓకే, ఏ అండ్ యాన్ గురించి అది. నెక్స్ట్ ధా ఎప్పుడు యూస్ చేస్తాము అంటే బిఫోర్ వర్డ్స్ దట్ ఇండికేట్ యూనిక్ థింగ్స్. ఈ యూనివర్స్లో, ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంటే, ద సన్, ద మూన్, అట్లాగా అంటే ఒకటే ఉంటే దాని ముందు మనం దా అనేది యూస్ చేయాలి. ఇక్కడ 3 ఇచ్చున్నారు, 4 ఇచ్చున్నారు రూల్స్, కానీ నెంబర్ ఆఫ్ రూల్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట ఆర్టికల్స్ గురించి. సో నేను అవన్నీ కూడా మీకు నేను పోస్ట్ చేయబోయే వీడియోలో క్లియర్గా ఇస్తాను. నెక్స్ట్, ఇన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ the sentence itself contains a clue to identify of a thing or the person referred. సో ఏదన్నా ఒకటి మనకు తెలిసి పర్టికులర్గా ఒక థింగ్, ఒక పర్సన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ద అనేది యూస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ సోషల్ సిచ్యువేషన్ వేర్ ద ఐడెంటిటీ ఆఫ్. సో ఇక్కడ కూడా సేమ్, మనకు ఒక పర్టికులర్గా తెలిసినటువంటి ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ద అనేది యూస్ చేయాలి. నెక్స్ట్, బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలు, వాటి ముందు కూడా ద అనేది యూస్ చేయాలి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఇచ్చిన హోంవర్క్ ఏంటంటే లిస్ట్ 20 phrases ఫ్రమ్ ద టెక్స్ట్ దట్ బిగిన్ విత్ ఏ, యాన్ ఆర్ ద. దెన్ పుట్ 1, 2, 3A, 3B, థర్డ్ ఏ అలాగా ఇచ్చినారు కదా ఇక్కడ మనకు. థర్డ్ కింద సబ్ పాయింట్స్ ABCD అనేసి అగైనెస్ట్ దెమ్ డిపెండింగ్ ఆన్ హౌ ఏ, యాన్ ఆర్ ద ఈజ్ యూజ్డ్. వన్ డన్ ఫర్ యూ. అండ్ ఓల్డ్ బిల్డింగ్, అండ్ ఓల్డ్ బిల్డింగ్. సో ఇక్కడ యాన్ అనేది యూస్ చేసాము. సో ఇక్కడ 2 ఇచ్చాడు అనమాట దాని పక్కన. సో యాన్ అనేది ఎందుకు యూస్ చేసాము, ఇక్కడ 2 అంటే ఏంది, సెకండ్ రూలు. యాన్ ఎప్పుడు యూస్ చేస్తాం అనేది సెకండ్ రూల్ అనమాట. కాబట్టి అక్కడ 2 అని పెట్టారు. సో ఒకసారి దాన్ని మనం కన్ఫర్మ్ చేసి ఓల్డ్ బిల్డింగ్. సో కామన్ నౌన్, ఓల్డ్ బిల్డింగ్స్ అంటే చాలా ఉంటాయి. సో వాటన్నిటి కలిపి ఒక నేమ్ ఓల్డ్ బిల్డింగ్ అని ఇచ్చారు. సో ఓ తెలుగులో ఎట్లా రాస్తావు, ఓ. సో ఆ నుంచి ఆహా మధ్యలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఆ నుంచి ఆహా మధ్యలో ఉంది కాబట్టి వొవెల్ సౌండ్ అవుతుంది అనమాట. కాబట్టి యాన్ అనేది యూస్ చేయాలి. ఆ నుంచి ఆహా మధ్యలో ఉంటే యాన్ యూస్ చేయండి. కా నుంచి అక్ష మధ్యలో ఉంటే ఖచ్చితంగా ఏ యూస్ చేసేయండి. ఇంకా ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. సో ఇక్కడ మనల్ని ఒక 20 phrases రాయమన్నాడు. సో అవి ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీరు కావాలంటే రాసుకోవచ్చు. సో 1 by 1 చెప్తూ ఉంటాను, నోట్ చేసుకోండి. టర్నింగ్ టు ద యంగ్ మ్యాన్. సో అక్కడ ద అనేది అండర్లైన్ చేసుకోవచ్చు, టర్నింగ్ టు ద యంగ్ మ్యాన్. సో అది మనకు రూల్ ఏదనేది ఆల్రెడీ అక్కడే ఇచ్చున్నాడు కదా. థర్డ్ సి అనమాట. ఓకే, థర్డ్ వన్ సి అని పెట్టుకోండి. నెక్స్ట్ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం, ఏ వచ్చింది కాబట్టి ఏ రూల్ అది, ఫస్ట్ రూల్ అనమాట, 1 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద సైన్స్ ఆఫ్ లైట్, ద సైన్స్ ఆఫ్ లైట్, ద అనేది అండర్లైన్ చేసుకోండి. అండ్ దాన్ని దేని కింద పెట్టుకోవచ్చు, థర్డ్ వన్ బి, థర్డ్ వన్ బి కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అన్ అసెంబ్లీ ఆఫ్ సైంటిస్ట్, యాన్ వచ్చింది కాబట్టి రూల్ నెంబర్ 2. నెక్స్ట్ ఏ రెడ్ లెటర్ డే, ఏ రెడ్ లెటర్ డే, ఏ వచ్చింది కాబట్టి రూల్ నెంబర్ 1. నెక్స్ట్ ద నోబెల్ ప్రైజ్, ద నోబెల్ ప్రైజ్ అంటారు. ఓకే, ద అనేది అండర్లైన్ చేసుకోవచ్చు, ఇది రూల్ నెంబర్ ఏ, థర్డ్ ఏ. ఓకే, నెక్స్ట్ 7th వన్ ఏ బ్రిటిష్ సర్జియన్, ఏ బ్రిటిష్ సర్జియన్, ఏ వచ్చింది కాబట్టి రూల్ నెంబర్ 1. నెక్స్ట్ 8th వన్ ఏ కాలేజ్ ఫిజిక్స్ టీచర్, మనకి ఇవన్నీ ఈ లెసన్లో వచ్చినవే. ఏ కాలేజ్ ఫిజిక్స్ టీచర్. ఓకే, ఏ అనేది వచ్చింది కాబట్టి రూల్ నెంబర్ 1. ద ఎంఏ కోర్స్, ద ఎంఏ కోర్స్, ద వచ్చింది కాబట్టి రూల్ నెంబర్ 3 వస్తుంది. అండ్ సబ్ డివిజన్ ఇంకా పాయింట్స్ ఇచ్చినారు కదా. సో రూల్ నెంబర్ థర్డ్ బి వస్తుంది అనమాట, ఎంఏ కోర్స్. నెక్స్ట్ ఏ మెంబర్, ఏ వచ్చింది కాబట్టి రూల్ నెంబర్ 1. నెక్స్ట్ 11th వన్ ద ల్యాబ్ ఆఫ్ ద అసోసియేషన్, ద ల్యాబ్ ఆఫ్ ద అసోసియేషన్. సో ఇక్కడ ద వచ్చింది కాబట్టి ద అనేది రూల్ నెంబర్ 3లో వస్తుంది, థర్డ్ బి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్, యాన్ వచ్చింది కాబట్టి రూల్ నెంబర్ 2,
an administrative job. Next, the Royal Society. The Royal Society. So the Royal Society means third A. Third A. Next, a knight. A వచ్చింది కాబట్టి rule number 1. A high honor. A high honor. A వచ్చింది కాబట్టి rule number 1. Next, made an impression. An. Made an impression. An. So rule number 2. The finance ministry. The వచ్చింది కాబట్టి థర్డ్ వన్ వస్తుంది అండ్ బి వస్తుంది అనమాట. థర్డ్ బీనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద వైలన్. వైలన్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి థర్డ్ డి వస్తుంది. ద సితార్, థర్డ్ డి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ద డే ఆన్ విచ్ హీ డిస్కవర్డ్. సో ద వచ్చింది, సో అది థర్డ్ బి కిందకు వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం 20 సెంటెన్సెస్ని చూసాము. నెక్స్ట్ ఏమి ఇచ్చున్నారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ యాన్ ద. సో చూద్దాం. ఫస్ట్ వన్. సో మీరు ఇవంతా చదివే బదులు ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ద రామన్ మెగసెసే అవార్డ్. సో రామన్ మెగసెసే అవార్డ్. సో ఇది పర్టికులర్గా ఒక దాని గురించి చెప్తున్నాము, ప్లస్ అది ఒక్కటే ఉంది యూనివర్సిటీలో రామన్ మెగసెసే అవార్డు అనేది అది ఒక్కటే ఉంటుంది కాబట్టి దాని గురించి దా అనేసి మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ బ్లాంక్ వచ్చి దా వస్తుంది. నెక్స్ట్ డాష్ మౌర్య షట్టన్ హోటల్. డాష్ మౌర్య షట్టన్ హోటల్. సో ద మౌర్య షట్టన్ హోటల్. పర్టికులర్గా ఒక హోటల్ గురించి మెన్షన్ చేసాం కాబట్టి ద అనేది యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. సో ఇంట్రెస్టింగ్ బుక్ అంటే ఇది కామన్ నౌన్ కిందకి వస్తుంది కాబట్టి ఐఎన్ ఇంట్రెస్టింగ్ అంటున్నావు. సో ఈ అని రాస్తావు తెలుగులో రాసేటప్పుడు. సో ఆ నుంచి ఆహా మధ్యలో ఉంటుంది కాబట్టి అది ఓవెల్ సౌండ్ అవుతుంది. సో యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ అవుతుంది. నెక్స్ట్ స్కూల్ టీచర్. స్కూ ఇందాక చెప్పాను నేను. సో స్కూ అనేది కా నుంచి అక్షా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ స్కూల్ టీచర్. నెక్స్ట్ డాష్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది పర్టికులర్గా ఒక దాని గురించి మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద అనేది యూజ్ చేయాలన్నమాట. ద ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ రేఖా బాట్ డాష్ లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. సో లాంగ్ నోట్బుక్ అనేది మనకు కామన్ నౌన్ అవుతుంది. సో లా అనేది మనకు కా నుంచి అక్షా మధ్యలో వస్తుంది కాబట్టి ఏ అనేది పెడతాం అనమాట. నెక్స్ట్ మ్యాంగో. మ్యాంగో అనేది కూడా కామన్ నౌన్. సో మే కా నుంచి అక్షా మధ్యలో, సో ఏ. నెక్స్ట్ డాష్ అంబ్రల్లా విత్ హిమ్. అంబ్రల్లా an umbrella. Dash English teacher. English teacher is a common noun. So an English teacher. E వచ్చింది కాబట్టి an English teacher. Next dash guitar well. So guitar అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కంపల్సరీ దా అనేది యూజ్ చేయాలి. ద గిటార్. సో లైక్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ గ్రామర్. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని క్లూస్ ఇచ్చారు, దాని గురించి ఒక ప్యాసేజ్ అనేది ప్రిపేర్ చేయమన్నారు, అది మీరు రాయవలసి ఉంటుంది. సో అదేవిధంగా ప్యాసేజ్ ఒకటి ఇచ్చున్నారు ఇక్కడ, దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో రామన్ వాస్ బోర్న్ BORNE అయితే BORN అయితే BORNE అని ఇచ్చాడు మనకు. సో స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. సో అదేవిధంగా చాలా మిస్టేక్స్ అనేవి ఇచ్చున్నాడు, అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తాం. సో ఇంకా చూస్తే ఇక్కడ నవంబర్ 18 ఇన్ తిరుచిరపల్లి అన్నాడు. సో ఇన్ కాదండి, ఎట్ తిరుచిరపల్లి అవుతుంది అది. ఓకే, చిన్న విలేజ్ కాబట్టి ఎట్ తిరుచిరపల్లి అని మీరు లెసన్లో చూసినట్లయితే ఆ తిరుచిరపల్లిని ఎట్లా మెన్షన్ చేస్తున్నారు, టీ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఊరి పేరు కాబట్టి టీ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి ఇక్కడ. ఓకే, ఎట్ రాయండి అండ్ టీ అనేది క్యాపిటల్ లెటర్లో పెట్టండి. అండ్ ఇక్కడ తమిళనాడు, దీనికి కూడా టీ అనేది క్యాపిటల్ లెటర్లో పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ హీ
ఫినిషెస్ హీజ్ ఎంఏ. ఎంఏ అనేది ఎప్పుడైనా కానీ మనం క్యాపిటల్ లెటర్స్లోనే రాయవలసి ఉంటుంది. ఎంఏ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయవలసి ఉంటుంది. ఎంఏ. ఓకే, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ చెన్నై. చెన్నై అనేది మనం సి అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఇక్కడ సి అనేది క్యాపిటల్ రావాలి. నెక్స్ట్ హీ బికేమ్ మెంబర్ ఆఫ్ ద ఇండియా. ఐ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్. సి అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో అది మనకు లెసన్లో ఎక్కడ ఇచ్చున్నారో చూడండి. ఈవినింగ్ చంద్రశేఖర్. సో అతని స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు పేజ్ నెంబర్ 25లో ఉంటుందండి, చూడొచ్చు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనేది. ఓకే, సో ఇక్కడ అసోసియేషన్ దీంట్లో ఏ అనేది క్యాపిటల్ రావాలి అండ్ కల్టివేషన్ అనేది సి క్యాపిటల్ రావాలి. ఓకే, సో నెక్స్ట్ సైన్స్ అనేది క్యాపిటల్ రావాలి ఇక్కడ. నెక్స్ట్ హీ టుక్ అప్ యాన్ అడ్మినిస్ట్రేటివ్. యాన్ రావాలి. ఆ అడ్మినిస్ట్రేటివ్ పలుకుతుంది కాబట్టి యాన్ రావాలి. జాబ్ ఇన్ ద ఫినాన్స్. ఫినాన్స్ మినిస్ట్రీ ఇన్ కోల్కతా. నెక్స్ట్ హీ వాజ్ ఎలక్టెడ్ టు ఏ రాయల్ సొసైటీ. రాయల్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలండి. రాయల్ ఆర్ అనేది క్యాపిటల్లో ఉండాలి. రాయల్ సొసైటీ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఆఫ్ లండన్ క్యాపిటల్ ఇచ్చినాడు. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్. అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. బ్రిటిష్ బి అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అండ్ గవర్నమెంట్ అనేది జి క్యాపిటల్ లెటర్లో ఉండాలి. మేడ్ హిమ్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఎంపైర్ బ్రిటిష్ అనేది క్యాపిటల్ లెటర్ బి. ఎంపైర్ ఈ అనేది క్యాపిటల్ లెటర్. ఇన్ 1929 హీ వాజ్, ఇక్కడ దా ఉండాలండి. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్. ఐ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్ హూ స్టడీడ్ హోలీ ఇన్ ఇండియా. ఇండియా ఐ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అండ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అనేది నోబెల్ ఎన్ అనేది క్యాపిటల్లో ఉండాలి. పి అనేది క్యాపిటల్లో ఉండాలి. సో ఈ విధంగా దీంట్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా మీరు ఎడిట్ చేయండి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ స్టడీ స్కిల్స్. స్టడీ స్కిల్స్ చూస్తే ఇక్కడ మనకు 2 పై చార్ట్లు అనేవి ఇచ్చారు. సో ఈ పై చార్ట్స్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ పై చార్ట్లో మనకు కొద్దిగా బ్లడ్గా కనిపిస్తుంది, కనిపించట్లేదు. సో ఏమి ఇచ్చున్నారంటే ఇక్కడ ప్రోటీన్స్ అనేవి మానవ శరీరం యొక్క బరువులో 24% ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇంకా వాటర్ అనేది 65% ఉంటుంది అని ఇచ్చున్నారు. అండ్ అదర్ డ్రై ఎలిమెంట్స్ అనేవి 11% ఉంటుంది అని ఇచ్చున్నారు ఇక్కడ. ఓకే, 3 ఇచ్చున్నారు. సో నెక్స్ట్ ఇటు పక్కకు వస్తే బోన్స్ అనేవి 1/5 ఉంటుందన్నమాట. ఓకే, 1వ వంతు ఉంటుంది, 5 భాగాల్లో 1వ వంతు ఉంటుందని. నెక్స్ట్ స్కిన్ అనేది 1/10 అండ్ అదర్ ప్రోటీన్స్ అండ్ హార్మోన్స్ ఇవన్నీ కలిపి ఒక 2/5 రేంజ్లో ఉంటాయి. అండ్ మజిల్స్ అనేవి 3/10 రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కింద క్వశ్చన్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్టిట్యూట్ మోస్ట్ ఆఫ్ ద వెయిట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఎక్కువ బరువు ఉండేది ఏంటి అని అంటే వాటర్ అనమాట. వాటరే మనకు ఆల్మోస్ట్ 65% ఇచ్చున్నారు. సో వాటర్ ఆన్సర్ అనేది వాటర్ వస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సో వీటిలో ఏది కరెక్ట్? ప్రోటీన్స్ కాన్స్టిట్యూట్ 11% ప్రోటీన్స్ ఉంటాయా, లేదా 15% అనేవి డ్రై ఎలిమెంట్స్ ఉంటాయా? రాంగ్. నెక్స్ట్ ఇవన్నీ కూడా 2/5 వంతు ఉంటాయి హ్యూమన్ బాడీలో. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇచ్చున్నారనమాట. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, సి. ఓకే, సెకండ్ వన్కి సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఎ పర్సన్ వెయిట్ ఈజ్ 100 kilograms, హౌ మచ్ డూ హిస్ బోన్స్ వెయ్? సో ఒక వ్యక్తి యొక్క బరువు అనేది 100 kilograms అయితే హౌ మచ్ డూ హిస్ బోన్స్ వెయ్, అతని యొక్క ఎముకలు అనేవి ఎంత వెయిట్ ఉంటాయి అని అడిగారు. సో అక్కడ మనకు బోన్స్ అనేవి 1/5 వంతు ఉంటుంది కదా ఇచ్చున్నారు దాంట్లో. సో 1/5 అంటే ఇక్కడ టోటల్ 100 kilograms వెయిట్ అన్నప్పుడు దాంట్లో 5వ వంతు
ఎంత 20 అవుతుందన్నమాట. 100/5 ఎంత అవుతుంది 20. సో 20 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, హౌ మచ్ హిస్ బోన్స్ వెయిట్ ఈస్ 20 kgs. అండ్ if the proteins in a person weigh 12 kilograms, what will be his weight? ఒక వ్యక్తి యొక్క బరువులో ప్రోటీన్స్ అనేవి 12 గ్రాములు ఉన్నాయన్నమాట. ఓకే, సో యాక్చువల్గా అతను ప్రోటీన్స్ అనేవి ఎన్ని ఇచ్చున్నారు, ఇక్కడ పై చాట్లో మనకు 24% ఇచ్చున్నారు అనమాట. ఓకే, సో 24% అనేది 12 కిలోగ్రామ్స్ అయినప్పుడు 100% అనేది ఎంత అవుతుంది? 100 × 12/24. సో అది చేసామంటే 50 వస్తుంది అనమాట మనకు. ఓకే, సో 100 × 24/12. ఓకే, అది చేసామంటే మనకు 50 వస్తుంది. సో 50 kgs అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఒక వ్యక్తి బాడీలో ఇఫ్ ద ప్రోటీన్స్ ఇన్ ఏ పర్సన్ వెయిట్ 12 kilograms, వాట్ విల్ బీ హిస్ వెయిట్? ఒక వ్యక్తి బరువులో ప్రోటీన్స్ భాగం అనేది 12 కిలోగ్రామ్ ఉందన్నమాట. అతని బరువులో 12 కిలోగ్రాములు ప్రోటీన్స్ బరువు ఉన్నాయి. సో ఇంకా అతని బరువు ఎంత అన్నారనమాట. సో మామూలుగా ప్రోటీన్స్ ఎంత భాగం ఉండాలి మనిషి బరువులో? 24% ఉండాలన్నమాట. సో 24% ఉన్నప్పుడు 12 కిలోగ్రాములు ఉంటే నెక్స్ట్ 100% ఉన్నప్పుడు ఎంత అవుతుంది అన్నప్పుడు మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆర్ ద బోన్స్ ఇన్ అవర్ బాడీ హెవియర్ దాన్ ద వాటర్ ఇన్ అవర్ బాడీ? సపోర్ట్ యువర్ ఆన్సర్. సో వాటర్ అండ్ బోన్స్ అనేవి కంపేర్ చేశారు. సో ఏది ఎక్కువ బరువు ఉంటుంది అని అన్నారనమాట. సో మనకు వాటర్ అనేది 65% ఉంది అన్నారు. బోన్స్ అనేవి బాడీలో 1/5 అని చెప్పారనమాట. ఓకే, సో 1/5 అంటే 2/10 అనుకోవచ్చు కదా. పైన కింద 2తో మల్టిప్లై చేస్తే 2/10 అనుకోవచ్చు. సో 2/10 100 కావాలనంటే పర్సంటేజ్ అంటే మనం 100 అనుకుంటాం, 1/100 అనేసి. సో కింద 100 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? పైన కింద 10తో మల్టిప్లై చేయాలి. అంటే పైన 20 అయినప్పుడు కింద 100 అవుతుంది. సో 20% ఆఫ్ బోన్స్ అనేవి మన బాడీ వెయిట్లో ఉంటే వాటర్ మాత్రం 65% ఉంది. సో ఏది ఎక్కువ అయింది? వాటరే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా జస్టిఫికేషన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో 20% బోన్స్ వెయిట్ ఉంటుంది, వాటర్ వెయిట్ అయితే మనకు 65% ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఇచ్చున్నారు. దాని గురించి మనకు లాస్ట్లో ఒక ప్యాసేజ్ ఇచ్చుంటారు. ఆ ప్యాసేజ్ని మీరు చదవచ్చు టెక్స్ట్ బుక్ లాస్ట్లో. సో దీనికి ఆన్సర్స్ వచ్చి, వెన్ ఎడిసన్ వాస్ 12 he established school. అతను 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను స్కూల్ని పెట్టాడు అని అన్నారు. సో దట్ ఈస్ రాంగ్. అతను 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను ఒక ల్యాబొరేటరీని స్టార్ట్ చేశాడనమాట. ఓకే, వాళ్ళ ఫాదర్ వర్క్ చేసేటటువంటి ఆ ప్లేస్లో బేస్మెంట్లో అతను ఒక ల్యాబొరేటరీని స్టార్ట్ చేశాడు. సో మీకు ఇది లాస్ట్ టెక్స్ట్ బుక్ లాస్ట్లో మనకు ఇచ్చుంటారనమాట. సో ప్యాసేజ్, సో అక్కడ చదివారంటే మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ false. Next, second one, Edison discovered an important scientific principle known as Edison effect. So Edison effect అనేదాన్ని ఎడిసన్ కనుగొన్నాడు. ఎస్, ట్రూ, అతను కనుగొన్నాడు అనమాట ఎడిసన్ ఎఫెక్ట్ అనేది. నెక్స్ట్, ఎడిసన్ వాజ్ ఏ పూర్ అబ్జర్వర్. ఎడిసన్ ఒక పూర్ అబ్జర్వర్ అంటున్నారు. సో దట్ ఈస్ రాంగ్ అండి. సో అతను చాలా తెలివైనటువంటి వ్యక్తి అనమాట. ఇన్క్వాసిటివ్ పర్సన్ అంటాము, అంటే బాగా తెలుసుకోవాలి అనే తపనున్నటువంటి వ్యక్తి అనమాట. మనకు దాంట్లో ఇచ్చున్నారు ప్యాసేజ్లో. నెక్స్ట్, ఎడిసన్స్ ఫాదర్ వాజ్ ఏ స్కూల్ టీచర్. సో ఎడిసన్స్ ఫాదర్ స్కూల్ టీచర్ అని ఇచ్చున్నారు. నో, రాంగ్. హీ ఈజ్ ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ లైట్ హౌస్. వాళ్ళ ఫాదరు ఒక లైట్ హౌస్కి ఇన్ఛార్జ్ అనమాట. నెక్స్ట్, ఎడిసన్ లవ్ టు మిక్స్ లిక్విడ్స్ అండ్ పౌడర్స్ టు అబ్జర్వ్ ద రియాక్షన్. ఎస్, ట్రూ. అతను చిన్న వయసు నుంచే అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. సో ట్రూ. వన్స్ అగైన్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ. ఓకే, సో అవి ఆన్సర్స్. నెక్స్ట్, ఎడిసన్ ఏమేమి కనుగొన్నాడో ఇక్కడ టిక్ చేయండి అని అన్నారు. సో నేను ఇక్కడ అతను కనుగొన్నవి మాత్రం చెప్తాను, రిమైనింగ్ అన్నీ మీరు రాంగ్ కొట్టుకోవచ్చు. ఫోనోగ్రాఫ్, ఇది అతను కనుగొనిందే. సో ఇక్కడ మీరు టిక్ ఇచ్చుకోవచ్చు. అండ్ కైంటోగ్రాఫ్, ఇది కూడా అతనే కనుగొన్నాడు. ఇక్కడ టిక్ ఇచ్చుకోవచ్చు. ఆ రెండు మాత్రం కనుగొన్నాడు, రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఇంటూ మార్క్ ఇచ్చేయచ్చు. ఓకే, సో ఇది మీరు ఆ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇచ్చుంటారు మనకు ప్యాసేజ్లు కొన్ని. సో అక్కడ చదివారంటే మీకు అవన్నీ అర్థమవుతాయి అన్నమాట.
సో ఇంకా గ్రూప్ వర్క్ అనేది ఇది మీరు చేయవలసి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, డిబేట్స్ ఈ విధంగా పార్టిసిపేట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పోయం చూసుకుంటే ఇట్స్ చేంజ్ అనేది నేను క్లియర్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గ్లాసరీ కూడా అక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో ప్లాట్ అంటే ఒక సీక్రెట్ ప్లాన్ చేయడం తప్పు చేయడానికి, సీ త్రూ అంటే దాన్ని అర్థం చేసుకోవడం అనమాట. ద రాట్, ద సిచ్యువేషన్ ఈస్ గెటింగ్ వర్స్ అంటే చాలా చేయి దాటిపోవడం అనమాట. క్లోనింగ్ మీన్స్ ప్రొడ్యూసింగ్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఎనిమల్స్, వాటిని ప్రొడ్యూస్ చేయడము ఎగ్జాక్ట్గా యాస్టీజ్ ఎలా ఉండే వాటి ఎనిమల్స్ని మళ్ళీ మనం ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ చేయడం. క్వాంటమ్ అంటే సడన్ చేంజ్, గ్రేట్ చేంజ్ అనమాట, సడన్గా మార్పు రావడం. స్టెమ్ సెల్ అంటే ఏ బేసిక్ టైప్ ఆఫ్ సెల్, దీని నుంచి ఇంకా వేరేటివి అనేవి సెల్స్ ప్రొడ్యూస్ చేయడం అనమాట. సో దాన్ని స్టెమ్ సెల్ అంటాం. నెక్స్ట్ ఫోజిల్స్ అంటే ఎన్నో ఏళ్ళ నుంచి భూమిలో ఎనిమల్స్ కావచ్చు లేదంటే చెట్లు కావచ్చు, అవన్నీ అలాగే పాతుకు పడిపోయి ఉంటాయి. సో వాటి ద్వారా వచ్చేటటువంటి దానిని ఫోజిల్ అంటాం అనమాట. ఓకే, ఆ సబ్స్టాన్స్ని. నెక్స్ట్ కన్సర్న్ అంటే వర్రీ, బాధపడ్డం. సో నెక్స్ట్ దీని గురించి క్వశ్చన్స్ ఇచ్చున్నారు. హూ ఈస్ ద స్పీకర్ ఆఫ్ దిస్ పోయం, గెస్ హర్ ఏజ్ అండ్ సపోర్ట్ యువర్ ఆన్సర్. దీంట్లో స్పీకర్ ఎవరు? గర్ల్. సో ఆమె ఏజ్ ఎంత ఉండొచ్చు? స్కూల్ ఏజ్ కాబట్టి ఒక 12 to 15 years అనుకోవచ్చు మనము. సో సపోర్ట్ యువర్ ఆన్సర్, ఎందుకంటే ఆ అమ్మాయికి అంత పరిజ్ఞానం అంటే సైంటిస్ట్ ఇవి కనుక్కుంటున్నారన్నారు కాబట్టి మరీ చిన్న అమ్మాయి కాదు, మరీ పెద్ద అమ్మాయి కాదు. సో స్కూల్ ఏజ్ అనమాట, అందుకని 12 or 13 or 14 అనుకోవచ్చు. వాట్ ఈస్ ద స్పీకర్స్ కంప్లైంట్, ఏంటి అమ్మాయి కంప్లైంట్ అంటే, సో అందరూ కలిసి ఈ భూమి మొత్తాన్ని వినాశనాన్ని చేయబోతున్నారు. సో ఫస్ట్ లైన్ రాయొచ్చు అనమాట. కాజ్ ఐ ఫియర్ అవర్ వరల్డ్ ఈజ్ ఇన్ డికే. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో టు ద స్కూల్ టుడే. నెక్స్ట్, హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ ఏ సైంటిస్ట్ క్లోన్డ్ యూ. సో ఒకవేళ సైంటిస్ట్ నిన్ను కనుక ప్రొడ్యూస్ చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అన్నారు. సో అది మీ యొక్క ఒపీనియన్ మీరు రాయవలసి ఉంటుందన్నమాట. రియల్లీ ఐ ఫీల్ వెరీ వండర్. ఇప్పటికే వచ్చినాయి కదా టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇవన్నీ కూడా. సో వాట్ ఈస్ ద స్పీకర్స్ కన్సర్న్, విచ్ లైన్ ఇన్ ద పోయం షోస్ ఇట్. లాస్ట్ లైన్లో అతను చెప్పున్నారు, ఆమె చెప్పింది, ఏ సైంటిస్ట్ ఆర్ కాజింగ్ మీ గ్రేట్ కన్సర్న్, గివింగ్ అస్ కిడ్స్ టూ మచ్ టు లెర్న్. మాకు నేర్చుకోవడానికి చదవడానికి చాలా హోంవర్క్లు ఇస్తున్నారు, వీళ్ళ వల్ల సైంటిస్టుల వల్ల మాకు చాలా బర్డెన్ అవుతుంది, కాబట్టి అది ఆమె వర్రీ అవుతుంది. ఎస్, సైంటిస్ట్ ఆర్ కాజింగ్ మీ గ్రేట్ కన్సర్న్. హౌ ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఇన్ వ్యూ ఆఫ్ ద స్పీకర్స్ వ్యూ, వాట్ ఈజ్ యువర్ వ్యూ. సో ఇప్పుడే చెప్పుకున్నట్టు చదువుకోవడానికి చాలా బర్డెన్ అవుతుంది, వాళ్ళు ఏవి కనుక్కున్నా అవన్నీ మనం చదవవలసి వస్తుంది. సో అందుకని స్పీకర్ వ్యూలో అది కన్సర్న్ అవుతుంది అనమాట, వర్రీ అవుతుంది, ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కూడా చెప్పలేం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. సో మీకు చదవడం అనేది బర్డెన్ అవుతుందా లేదా, లేదంటే న్యూ థింగ్స్ అనేవి ఇన్నోవేట్ చేస్తున్నా, అవి మనం తెలుసుకుంటున్నాం, మన నాలెడ్జ్ పెరుగుతుంది అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారా. సో మీరు అది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, పిక్ అవుట్ ద వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ద పర్సన్ హూ స్టడీస్ ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ద ఎనిమల్స్. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ గురించి స్టడీ చేసే వ్యక్తి గురించి ఇక్కడ చెప్పమని చెప్పారు. సో బయాలజిస్ట్ ఆర్ మేకింగ్ ద స్టెమ్ సెల్స్, అది బయాలజిస్ట్ అంటే మనం బయాలజీ ఇంతకుముందు చూసుకున్నాం, మనుషుల గురించి చదివేది. సో ఎనిమల్స్ గురించి చదివేదాన్ని ఏమంటారు మనం, జువాలజీ అని అంటాం అనమాట. సో జువాలజీ ఇక్కడ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఇచ్చింది అయితే సైంటిస్ట్ ఆర్ క్లోనింగ్ పిగ్స్ అండ్ షీప్స్ ఇచ్చున్నారు. సో అది రాసుకోవచ్చు మీరు, సైంటిస్ట్ ఆర్ ఆ లైన్ని అతను రాయమన్నప్పుడు మీరు సైంటిస్ట్ ఆర్ క్లోనింగ్ పిగ్స్ అండ్ షీప్స్ సేయింగ్ ఇట్స్ చేంజ్ ఏ క్వాంటమ్ లీప్ అనేది రాయాలి. బట్ ఇక్కడ పిక్అవుట్ ద వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ద పర్సన్ హూ స్టడీస్, ఎస్ ఆ లైన్ రాస్తే సరిపోతుందండి మనకు. ఓకే, సో నెక్స్ట్, వాట్ డస్ ఏ ఆర్కియాలజిస్ట్ డూ. ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తాడు, డిగ్గింగ్ అప్ ద ఫోజిల్స్ అండ్ బోన్స్ అవి చేస్తుంటాడు. నెక్స్ట్, సో రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ యువర్ పోయం, నోటీస్ దట్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ సేమ్ సౌండ్స్ అనమాట. ఓకే, ఇక్కడ సేమ్ సౌండ్స్తో ప్రొనౌన్స్ చేసేవి ఇచ్చాడు, మనకు రైమింగ్ వర్డ్స్ రాయమని చెప్పి ఇక్కడ హోంవర్క్ ఇచ్చున్నారు. సో దీంట్లో మనం రాయవచ్చండి, ఏమేమి రాయవచ్చు అంటే, షీప్ లీప్, షీప్ లీప్, గ్రో గో, గ్రో గో, ఎర్త్ బర్త్, ఎర్త్ బర్త్, బోన్స్ క్లోన్స్, బోన్స్ క్లోన్స్. నెక్స్ట్, కన్సర్న్ లెర్న్, కన్సర్న్ లెర్న్,
రెండు సేమ్గా ప్రొనౌన్స్ చేస్తున్నాయి. హియర్, నియర్, హియర్, నియర్, HEAR, హియర్, NEAR, నియర్. స్ట్రీట్, ఫీట్, స్ట్రీట్, ఫీట్, ఫిట్, బిట్, ఫిట్, బిట్. బ్రైట్, నైట్, బ్రైట్, నైట్. టౌన్, డౌన్, టౌన్, డౌన్. సో ఈ విధంగా మీరు ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు సైంటిస్ట్ గురించి, ఇండియా సో స్టేట్ గురించి డిస్కవరీ ఇన్వెన్షన్ ఏం కనుగొన్నారు, అతని యొక్క అవార్డ్స్ ఏంటి కనుక్కోమన్నాడు. నౌ టాక్ టు అదర్ మెంబర్స్ ఆఫ్ యువర్ గ్రూప్ అబౌట్ ఎ సైంటిస్ట్, హీజ్ ఇన్వెన్షన్స్ యూ షుడ్ నీడ్ టు టాక్. సో మీరు డిస్కషన్ చేసుకోవడం, గ్రూప్ డిస్కషన్, ఇవన్నీ ఓరల్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ సి రీడింగ్ చూసినట్లయితే సుశ్రుత అనే ఏన్షియన్ సర్జన్ చూసాము. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అతను చేసినటువంటి గొప్ప పనుల గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ అతని క్వశ్చన్స్ ఏంటంటే, వై డిడ్ సుశ్రుత ఆఫర్ ద ట్రావెలర్ ఏ మగ్ ఆఫ్ వైన్, ఎందుకు అతను మగ్ ఆఫ్ వైన్ అనేది ఇచ్చాడంటే, he then offered him a mug of wine and began preparing for operation. సో మగ్ ఆఫ్ వైన్ ఇవ్వడం వల్ల అతనికి పెయిన్ అనేది తెలియదు అనమాట. ఆ నొప్పి తెలియకుండా ఉండడం కోసం మగ్ ఆఫ్ వైన్, ఇప్పుడు మనకు మత్తు ఇంజెక్షన్ ఎలా ఇస్తున్నారో అనస్థీషియా, ఆ విధంగా అప్పట్లో అతను వైన్ అనేది ఇచ్చేవారు. వై వాజ్ సుశ్రుత రికగ్నైజ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జరీ టుడే. సో ఎందుకు అతని ప్లాస్టిక్ సర్జరీకి ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని చెప్తూ ఉంటారు ఇప్పట్లో అంటే, బికాస్ he did that plastic surgery in 2600 years back. ఓకే, సో అందుకని అతన్ని ప్లాస్టిక్ సర్జరీకి పితామహుడు అని చెప్తూ ఉంటారనమాట. ఫస్ట్ చేసిన వ్యక్తి అతనే కాబట్టి. నెక్స్ట్, వాట్ మేడ్ హిమ్ ద ఫాదర్ ఆఫ్ అనస్థీషియా. సో అతన్ని ఫాదర్ ఆఫ్ అనస్థీషియా అని ఎందుకు అంటారంటే, his suggestions to give wine to patients about to be operated upon makes him also the father of anesthesia. మనకు పేజ్ నెంబర్ 38లోనే కింద నుంచి 3వ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్లో ఉందన్నమాట డైరెక్ట్ ఆన్సర్. సో అతను ఆపరేషన్ చేసే ముందు పేషెంట్స్కి వైన్ అనేది ఇవ్వమని చెప్పారనమాట, మత్తు ఇవ్వమని చెప్పారు, కాబట్టి అతని ఫాదర్ ఆఫ్ అనస్థీషియా అని కూడా పిలుస్తారు. ఓకే, సో 26 centuries ago మీకు లెసన్లో నేను చాలా బాగా చెప్పున్నాను, క్లియర్గా చెప్పున్నాను. ఒకసారి ఆ లెసన్ చూడండి. హూ కుడ్ బికమ్ ఏ గుడ్ ఫిజిషియన్ అకార్డింగ్ టు సుశ్రుత. సుశ్రుత గారి ప్రకారం ఒక గుడ్ ఫిజిషియన్ అని ఎవరిని అంటామంటే, మనకి ఇక్కడ 38 పేజ్లో లాస్ట్లో ఇచ్చినారు. హీ టోల్డ్ హిజ్ పీపుల్స్ దట్ వన్ కుడ్ బికమ్ ఏ గుడ్ ఫిజిషియన్ ఓన్లీ ఇఫ్ వన్ న్యూ బోత్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో అతను థియరీ చదివి ఉండాలి ప్లస్ ప్రాక్టీస్ చేసి ఉండాలన్నమాట, ప్రాక్టికల్గా చేసి ఉండాలి, అప్పుడే అతని గుడ్ ఫిజిషియన్ అని అంటారు. వాట్ వాజ్ హిజ్ అడ్వైస్ టు హిజ్ పీపుల్స్. సో అతని యొక్క పీపుల్స్కి అతను ఇచ్చిన అడ్వైస్ ఏంటి అంటే, హీ అడ్వైజ్డ్ హిజ్ పీపుల్స్ టు యూజ్ కెరాకెసెస్ అండ్ మోడల్స్ ఫర్ ప్రాక్టీస్ బిఫోర్ సర్జరీ. సర్జరీ చేసేదానికన్నా ముందే మీరు కెరాకెసెస్ అంటే డెడ్ బాడీ ఆఫ్ ఎనిమల్స్, సో మీరు డెడ్ బాడీ ఆఫ్ ఎనిమల్స్ వాటి మీద పరీక్షలు చేయాలన్నమాట. అవి సక్సెస్ అయితే ఆ తర్వాత మీరు మనుషుల మీద ప్రయోగాలు చేయవచ్చు. అది అతను ఇచ్చినటువంటి అడ్వైస్. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క లెసన్లో మనం గ్లోసరీ అనేది కంప్లీట్ చేసుకున్నాం సెకండ్ యూనిట్ నుంచి. ఓకే, సో మీకు ఇవన్నీ కూడా నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం 6th క్లాస్ నుంచి 10th వరకు ఆల్రెడీ అన్ని యూనిట్స్ పోస్ట్ చేస్తున్నాను. ప్లస్ మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్తే క్లాస్ వైజ్గా అవన్నీ కూడా మీరు చూడొచ్చు. గ్రామర్ కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కింద మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేస్తే 7th క్లాస్ వీడియోస్ వరకు అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మీరు ఈ సెకండ్ యూనిట్ అనేది వాచ్ చేసి ఆ తర్వాత ఈ గ్రామరు, ఈ గ్లోసరీ, ఈ వొకాబులరీ ఇవన్నీ చూస్తే మీకు కొద్దిగా అవగాహన అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.